కడప మేయర్ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. మేయర్ ఎన్నికకు దూరంగా ఉంది టీడీపీ. మేయర్ అభ్యర్థిగా వైసీపీకి చెందిన 47 డివిజన్ కార్పొరేటర్ పాకా సురేష్ ప్రస్తుతం బరిలో ఉన్నారు. జేసీ అతిథి సింగ్ అధ్యక్షతన మేయర్ ఎన్నికలు ఇన్ఫాక్ట్ మేయర్ను ఎన్నుకోబోతున్నారు కార్పొరేటర్లు. ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో 39 మంది వైసీపీకి బలం ఉంటాయి, అంటే 39 మంది వైసీపీ కార్పొరేటర్లు ఉంటాయి. 9 మంది టీడీపీ కార్పొరేటర్లు ఉన్నారు. వైసీపీలో గెలిచి టీడీపీలోకి చేరిన కార్పొరేటర్లకు వైసీపీ విప్ జారీ చేసింది. ఎన్నికల నేపథ్యంలో కార్పొరేషన్ పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, దాంతోపాటు వైసీపీకి సంబంధించి ఎందుకంటే ఇక్కడ టీడీపీ దూరంగా ఉంది అనేది వినిపిస్తున్న మాట. మరి ఈ నేపథ్యంలో ఎందుకు ఇదంతా జరుగుతోంది, అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది, దీనికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కిషోర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లైవ్లో ఒకసారి కిషోర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది అండ్ దీనిని ప్రస్తుతం వైసీపీ కీలక నేతలు అందరూ కూడా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు, వాటిని పర్యవేక్షించడం జరుగుతుంది అనేది మనకు అందుతున్న సమాచారం. అప్డేట్స్ అందించేందుకు కిషోర్ సిద్ధంగా ఉన్నారు. కిషోర్, ప్రస్తుతం మేయర్ ఎన్నిక నేపథ్యంలో వైసీపీ ఎటువంటి దృష్టి సారించడం జరిగింది, ఎవరు దీన్ని ప్రస్తుతం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది, దాంతోపాటు వైసీపీ అధినేత జగన్ కూడా కాన్సన్ట్రేషన్ చేస్తారా లేకపోతే దీన్ని పరిశీలించడం జరుగుతోంది అనేది వినిపిస్తున్నమాట. అసలు ఏం జరుగుతోంది, ఎటువంటి చర్చ ఉంది, ఎవరెవరు ప్రస్తుతం దీన్ని పర్యవేక్షించడం జరుగుతోంది? ఇక్కడ అవినాష్ రెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. సచిన్, ఏదైతే కడప మేయర్ అభ్యర్థి ఎంపికపై కొంత ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్న నేపథ్యం, ఈ నేపథ్యంలో ప్రధానంగా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రత్యేకమైన దృష్టి సారించిన నేపథ్యంలో ఎక్కడా కూడా అంటే కార్పొరేటర్లు ఎవరు కూడా అంటే ఒక రకంగా టీడీపీ ఏదైతే చిచ్చు పెట్టే ప్రయత్నం కొనసాగించిన నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ట్రాప్ లో పడకూడదు అన్నటువంటి ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఎంపీ అవినాష్ రెడ్డి ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించిన నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఒక రకంగా ఈ ఏదైతే మేయర్ అభ్యర్థి ఎంపిక ప్రక్రియను కూడా అటు కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా కార్పొరేటర్లు, ప్రధానంగా కార్పొరేటర్లలో అసమ్మతి వ్యక్తం కాకుండా అటు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కార్పొరేటర్లకే అభిప్రాయాన్ని కూడా వారికే ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా ముగ్గురు ఆశావాహులు బరిలో ఉన్నప్పటికీ కూడా పాకా సురేష్ వైపు మెజారిటీ కార్పొరేటర్లు మొగ్గు చూపడంతో కూడా అటు పాకా సురేష్ను నిన్న రాత్రి అతి ఉత్కంఠ పరిస్థితుల నడుమ ఎంపీ అవినాష్ రెడ్డి కడప మేయర్ అభ్యర్థిగా పాకా సురేష్ పేరును ప్రకటించారు. ఈ నేపథ్యంలో అటు కొంత అసంతృప్తి నేతలను కూడా బుజ్జగించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మరోవైపు 10వ డివిజన్ కార్పొరేట్ అంటే కంటిన్యూ చేద్దాం. ఒకసారి మీ బ్యాక్గ్రౌండ్ లో చూసినప్పుడు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి, పోలీసు పహరా ఉంది. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు అక్కడ ఆ మేరకు అంటే అంత మేరలో పోలీసు బలగాలను అక్కడ మోహరించాల్సిన అవసరం ఏమొచ్చింది, ఏం జరుగుతుంది, ఎందుకు ఆ స్థాయిలో పోలీసులు అక్కడ మోహరించడం జరిగింది? కిషోర్. సచిన్, ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ ఎంపిక అంటే మేయర్ ఎన్నిక జరుగుతున్న నేపథ్యం కాబట్టి ఎక్కడన్నా అవాంఛనీయ సంఘటనలు కావచ్చు, ఏదన్నా ఘటనలు జరిగితే మాత్రం వాటిని ఎదుర్కోవడానికి కూడా ఇక్కడ భారీ ఎత్తున పోలీసు బలగాలను కూడా మోహరింపజేయడం జరిగింది. వారంతా కూడా ఇరువైపులా కూడా అంటే క్షుణ్ణంగా అటు కార్పొరేటర్లు కావచ్చు, ఇతర సిబ్బందిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఆ తర్వాత లోనికి అనుమతిస్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. ఇక్కడ త్రినేత్ర కూడా అంటే ఏదైతే నిఘా నేత్రాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైనా అవాంఛనీయ సంఘటన అంటే టీడీపీ ఒకవైపు దూరంగా ఉన్నా ఎక్కడైనా కొంత కవింపు చర్యలు ఎవరైనా పాల్పడే అవకాశాలు ఉన్నాయా లేదన్నటువంటి ఉద్దేశంతో కూడా పోలీసులు ప్రధానంగా ప్రత్యేకమైన దృష్టి సారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పోలీసులు ఉదయం నుంచి కూడా అటు భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేయడంతో పాటు క్షుణ్ణంగా తనిఖీలు చేసి అంటే 1-2 సార్లు వాళ్ళని క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఆ తర్వాత అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కొంత నిన్న మొన్నటి వరకు కూడా కొంత ఉత్కంఠ పరిస్థితిలో నెలకొన్నాయి. ఎందుకంటే చీలికలు వస్తే మాత్రం ఖచ్చితంగా తద్వారా వాటిని ఏదైతే క్యాష్ చేసుకోవాలని టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఆ వ్యూహాలు ఇక్కడ కూడా ఫలించినటువంటి సందర్భం. ఎందుకంటే వైసీపీలో చీలికలు వస్తే ఖచ్చితంగా తద్వారా లబ్ధి పొందాలన్నది టీడీపీ కొంత ఎత్తులకు పై ఎత్తులు వేసినప్పుడు కూడా ఆ ప్రయత్నాలు ఎక్కడా కొనసాగలేదు. ఆ ప్రయత్నాలన్నీ కూడా అడ్డుకట్ట వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరి కాసేపట్లో కడప 3వ మేయర్ గా పాకా సురేష్ మరి కాసేపట్లో ఏకగ్రీవంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయమన్నారు. ఇప్పటికే దాదాపు 39 మంది కార్పొరేటర్లకు గాను 38 మంది కార్పొరేటర్లు ఇప్పటికే హాల్ వద్దకు చేరుకోవడం జరిగింది. ఒక కార్పొరేటర్ ఎవరైతే 10వ డివిజన్ కార్పొరేటర్ మేయర్ పదవిని ఆశించినటువంటి మల్లికార్జున మాత్రం ఈ ఓటింగ్ కు దూరంగా ఉన్న పరిస్థితి. టీడీపీ సభ్యులు కూడా దూరంగా ఉన్నారు. అయితే తను అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో కూడా
కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశం నిర్వహించి తన అభిప్రాయాన్ని వెల్లడించేటువంటి పరిస్థితి నేపథ్యంలో కూడా వారందరూ అంటే వైసీపీ కార్పొరేటర్లు కూడా కొంత సైద్య గురించే ప్రయత్నాలు చేశారు. అయితే కొంత అసంతృప్తి అయితే మల్లికార్జునలో తీవ్రంగా ఉంది. ఎందుకంటే సీనియర్గా ఉన్నా కానీ సీనియర్గా ఉన్న తనకు ప్రాధాన్యత లేదు, ఎక్కడ మొదటి నుంచి కూడా తనకు ప్రాధాన్యత లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో తాను ఇక కార్పొరేటర్ పదవికి కూడా రాజీనామా చేయాలన్నటువంటి యోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది సచిన్. రైట్ కిషోర్, ప్రస్తుతం అక్కడ ఎవరి బలం ఎంత, అక్కడ సంఖ్యాబలం ఎంత, ఎవరి బలం ఎంత ఉంది? దాంతోపాటు ప్రస్తుతం వైసీపీకి సంబంధించి అవినాష్ రెడ్డి దీన్ని పర్యవేక్షించడం జరుగుతుందని వినిపిస్తున్నమాట. ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా వైసీపీ తీసుకుంది? ఆఫ్ కోర్స్ ఇది జగన్ అడ్డా అనేది అక్కడ వినిపించమాట. సో ఈ క్రమంలో ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరుగుతుంది? బట్ సంఖ్యాబలం చూసుకుంటే వైసీపీకి బాగానే కనిపిస్తోంది. అసలు ఏం జరుగుతుందో ఒకసారి దీని మీద క్లియర్ పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎగ్జాక్ట్లీ సచిన్, ఏదైతే టీడీపీ అంటే వైసీపీకి సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా కొంత ఏదైతే వైసీపీ కార్పొరేటర్లో చీలికలు తెచ్చి అంటే ముగ్గురు ఆశావాహులు ఉన్నారు కాబట్టి ఈ ముగ్గురు మధ్య చీలికలు ఏర్పడితే ఖచ్చితంగా వారిని తమ వైపుకు తిప్పుకొని ఆ దిశగా అడుగులు వేయాలన్నది టీడీపీ చేసినటువంటి ప్రయత్నం. ఆ ప్రయత్నాలు ఎక్కడ ఫలించకుండా ఒక రకంగా వైసీపీలో కీలకంగా ఎంపీ అవినాష్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మాజీ మేయర్ నలుగురు కూడా ఎవరైతే కార్పొరేటర్ అసంతృప్తి ఉన్నటువంటి కార్పొరేటర్ వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి వాళ్ళందరికీ కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఒక రకంగా చీలికలు వస్తే మాత్రం ఖచ్చితంగా టీడీపీ దాన్ని క్యాష్ చేసుకోవాలనేది కొంత ప్రయత్నం కొనసాగింది అన్నది అక్షర సత్యం. ఎందుకంటే ఆ ప్రయత్నాలు ఎక్కడ ఫలించని పరిస్థితి. అంటే దీనికోసం అంటే టీడీపీ ఎక్కడ ఎత్తులు వేస్తున్న ఆ ఎత్తులను కట్టడి చేయాలంటే మాత్రం ఖచ్చితంగా అందరూ సమన్వయంగా ప్రతి ఒక్క కార్పొరేటర్ను కూడా వారందరినీ కూడా సంప్రదింపులు చేసి వారందరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు కూడా కొంత కష్టతరమైనటువంటి పని కనపడింది. కాబట్టి ఆ నేపథ్యంలోనే అంటే కడప మేయర్గా గతంలో చూసాం మనం పలు రాష్ట్రంలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో కూడా మేయర్ పీఠం కావచ్చు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ పదవులను కూడా టీడీపీ కైవసం చేసుకున్నప్పుడు, ఎందుకంటే వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళిపోతారు. ఇదే తరహాలో ఇక్కడ టీడీపీలోకి 8 మంది కార్పొరేటర్లు వెళ్ళడం జరిగింది. 8 మంది కార్పొరేటర్లు వెళ్ళిన నేపథ్యంలో కూడా మరోవైపు ఈ మరికొంతమంది కార్పొరేటర్లు కూడా వస్తారంటూ కూడా ఇటీవల కాలంలో జిల్లా అధ్యక్షుడు పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యం కాబట్టి వాళ్ళంతా చేజారిపోకుండా ఉండడం కోసం వైసీపీ తీవ్రంగా ప్రయత్నాలు చేసిందని చెప్పాలి. అందుకు ప్రత్యేకమైన దృష్టి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఈ కీలక బాధ్యతలు కూడా ఎంపీ అవినాష్ రెడ్డిపై ఉంచడంతో కూడా ఆయన తనపై ఉంచినటువంటి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలన్న ఉద్దేశంతోనే కార్పొరేటర్లందరి మధ్య సయోధ్య కుదిర్చి ఒక తాటిపై వారికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఒక రకంగా టీడీపీ ఏదైతే చీలికలు తెచ్చి ప్రయోజనం పొందాలన్నటువంటి భావన ఉంది కాబట్టి ఇట్లా ఊహాత్మకంగా అడుగులు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సచిన్. రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం కడపకు సంబంధించి కడప మేయర్ ఎన్నిక చాలా ఉత్కంఠగా మారింది. మరి ముఖ్యంగా మేయర్ ఎన్నికకు దూరంగా ఉంది టీడీపీ. మేయర్ అభ్యర్థిగా వైసీపీ 47 డివిజన్ కార్పొరేటర్ పాకా సురేష్ బరిలో నిల్చున్న క్రమం. ఇక జేసీ అతిథి సింగ్ అధ్యక్షతన మేయర్ని ఎన్నుకోబోతోంది. అక్కడ కౌన్సిల్ ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతున్న క్రమంలో ఒక్కసారిగా పోలీసు పహారాలు అక్కడ పెంచడం జరిగింది. పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. 39 మంది వైసీపీ కార్పొరేటర్లు ఉన్నారు, 9 మంది టీడీపీ కార్పొరేటర్లు ఉన్నారు. ఇక వైసీపీలో గెలిచి టీడీపీలో చేరారు కార్పొరేటర్లు. దీంతో వైసీపీ విప్ జారీ చేసింది. ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం కార్పొరేషన్ పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎటువంటి ఉద్రిక్త వాతావరణం తలెత్తకుండా అక్కడ పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో మోహరించిన నేపథ్యం. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం
అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. జలుబు, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీ బామ్.